సంఘానికి ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలి. ఇది అవసరమైన ప్రకటన. నిజానికి ఇది వ్యక్తిగతమైన విషయమని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సిన పరిస్థితి. సుమారు ఒక 4-5 సంవత్సరాల నుండి విదేశాల్లో కూడా మన డేట్స్ అడుగుతారు. ఇజ్రాయెల్లో కానీ, సింగపూర్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మలేసియా కానీ, రష్యా కానీ, ఇలా చాలామంది సహోదరులు ఈ వాక్యాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా వినాలని పిలుస్తారు. కానీ వెళ్ళే అవకాశం లేదు నాకు. 5 ఏళ్ళ క్రితం నన్ను చాలా దారుణంగా అయిన వారే నన్ను చాలా దారుణంగా హింసించారు. ఘోరాతి ఘోరంగా లేఖలుగా నన్ను నిరికించారు. ప్రభు దయను బట్టి ప్రభు మన పక్షమున సత్యమున మన పక్షాన ఉన్నాడు గనక ఆ భయంకరమైన నిందలే తప్ప నిజాలు కాదని ఉన్నతమైన న్యాయస్థానంలో చక్కగా నిర్దోషిగా దేవుడు మనల్ని బయటికి విడుదల చేశాడు. ఆ రోజు ఆ చీకటి అలా పోయింది. ఆ చీకటి పోయినా కానీ అడ్డుగోళ్ళు కొన్ని ఇంకా అలా ఉండిపోయింది. అప్పటి నుండి, ఎందుకంటే ఈ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫారెన్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. అవి ఎలాగూ తొలగిపోయినాయి. అది నేను గెలిచాను, కింది కోర్టులో గెలిచాను, పై కోర్టుకి వెళ్ళినా పై కోర్టులో కూడా గెలుస్తాను, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టులో గెలుస్తాను. ఎందుకంటే లీగాలిటీ ఉంది కనుక. అది బేస్ చేసుకుని చాలామంది మనం గెలిచినా కానీ ఏం చేస్తారంటే, మీ ఓడు అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కానీ మనకు కూడా ఇక ప్రతి దిక్కున మనకి వ్యతిరేకించే బ్యాచ్ ఉంటారు కానీ ఆ ఏరియాలో చిన్న చిన్న మూక, మీ ఓడు రావడానికి అవకాశం లేదు, లేడని ఇలాంటి ఎటకారం చేస్తూ వాళ్ళేమో డేట్స్ అడతారు. ఎప్పుడు వస్తావు జేమ్స్ బ్రదర్, ఎప్పుడు వస్తావు నాన్న జేమ్స్, ఎప్పుడు వస్తావు, నీకోసం మేము కన్నులతో ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చే ప్లేస్లో ఎవరెవరో స్పీకర్ను పిలుచుకుంటున్నాం. మేము చాలామంది వెళ్ళారు, వాళ్ళ పేర్లు నేను చెప్పనులేండి. వాళ్ళందరూ నేను వెళ్ళాల్సిన డేట్స్ అవి, కానీ వాళ్ళు వెళ్తున్నారు. స్టిల్ మొన్న కూడా ఫ్యూ డేస్ బ్యాక్ కూడా వాళ్ళు నా ప్లేస్లో వెళ్ళిన స్పీకర్స్ వాళ్ళందరూ ఈ నేను చెప్పిన దేశాలు అంటే ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, ఇవన్నిట్లో వెళ్ళారు. వెళ్ళాలి, దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. నాకు అవకాశం లేదు. ఎందుకంటే నేను చేస్తున్నది గవర్నమెంట్ జాబ్ కనుక నా ఎస్పీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. నాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే, నాకు ఎన్ఓసి కావాలి, పాస్పోర్ట్ రావాలంటే ఎన్ఓసి ఉండాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. నాకు అది ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక. ఈ టైంలో ఇటేమో ఈ కేసు ఎలాగో గెలిచాం బయటికి వెళ్దామని అనుకుంటేనేమో వీళ్ళు నాకు ఎన్ఓసి ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఉద్యోగం అంటూ ఆ ఉద్యోగాన్ని ఏమో నాకు చేయడం ఇష్టం లేక ఎవడో దారిని పోయి దానిగడల్లో వచ్చి ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మతాన్ని ఎలా ప్రకటిస్తున్నాడు, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి సువార్త ఎలా చెప్తున్నాడు, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి బాప్టిజాలు ఎలా ఇస్తున్నాడు, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఇదిగో బాప్టిజం ఫోటోలు ఇస్తా అని మనోళ్ళే, ఇంకెవరైనా అడగకండి, నాకు తెలిసిన మొక్కాలే వాళ్ళ కంప్లైంట్ లెటర్ నా మీద రాస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు అనుకుని నేను ఎస్పీ ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పుడు ఏంటి ఎలా వచ్చారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలని అడిగితే అలా నవ్వుతున్నారు. ఎందుకో నాకు తెలియదు. లోపలికి వెళ్ళి మా డిఎస్పీతో మాట్లాడితే వాళ్ళు నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని చెప్పారు. బయటకు వచ్చి గాడ్ బ్లెస్ అని చెప్పాను నేను. ఆ మోకాలు నాకు తెలుసులేండి. తర్వాత వాళ్ళ లెటర్స్ పోయాయి, వాళ్ళు ఈగిపోయారు, అన్నీ పోయాయి. కానీ విషయం ఏంటంటే, అప్పటి నుండి నా పాస్పోర్ట్ నాకు రాలేదు. పాస్పోర్ట్ అంతా ఎంక్వైరీ అయిపోయింది. ఫస్ట్ అప్లికేషన్లో అంతా బాగుంది అనుకున్నప్పుడు ఎవడో ఆ పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీసర్కి మరి ఎవడో నాకు తెలియదు, దేవుడు తెలియాలి, అతడు గవర్నమెంట్ ఎంప్లాయీ అని అతనికి చెప్పేశాడు. వచ్చే పాస్పోర్ట్ని కూడా ఆఫీసర్ అన్నీ ఆగిపోయి 4 years నుంచి నేను ఎదురు చూస్తాను. నేను తిరుగుతున్నాను. నేను ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళని ఎంతో బతిమలాడుకున్నాను. సార్ నేను రిజైన్ లెటర్ ఇచ్చాను, నన్ను బయటకనే తీసేయండి, లేదా నాకు ఎన్ఓసి అన్నీ ఇవ్వండి, నా ఉద్యోగం అనే తీసేయండి, నాకు ఎన్ఓసి ఇవ్వండి, నేను సువార్త చెప్పాల్సిన అవసరం ఉంది, నేను చాలా ప్రాంతాలకు పోవాలని నేను ఇంత ట్రబుల్ అవుతుంటే నా దగ్గర ఉన్న కొంతమంది సహోదరులు నన్ను ఏమన్నారంటే, జేమ్స్ ఫారెన్ వెళ్ళడం దేవుని చిత్తం కాదని. నా బాధలు నేను ఎడుతుంటే మళ్ళీ ఈ బాధలు తిరిగా ఇంకా కలిసిపోయి వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పి ఇంకో లెటర్ పడేసి నాకు ఈ జాబ్ వద్దు అని చెప్పిన తర్వాత మొన్న నాకు విడుదల వచ్చింది. దానిలో ఇంకా చిన్న ఫైట్ ఉంది. నేను దాని మీద హైకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే దేని విషయం అంటే, అధికారుల మీదే నా వ్యక్తిత్వం హననం చేయడం, దాని మీద నేను క్లెయిమ్ చేయబోతున్నాను. అది హైకోర్టు సంబంధించింది. అయితే మొత్తం మీద నాకు విడుదల వచ్చి నాకు స్పేస్ దొరికింది.
పాస్పోర్ట్ వెంటనే అప్లికేషన్ ఇచ్చాం, జరిగింది ఫటాఫట్ 2 వారాల్లో యథావిధిగా రాని పాస్పోర్ట్ ఇప్పుడు నా చేతికి వచ్చింది. ఇది గుడ్ న్యూస్. ఏదైతుందో నిజానికి చెప్పాల్సిన, ఇది నా పాస్పోర్ట్. నిజానికి 30 పేజీలు ఉంటాయి, ఇది 60 పేజీల పాస్పోర్ట్. ఎందుకు, మనం తిరగడం ఇంకా మామూలుగా ఉండదు కనుక పేజీలు ఎక్కువ ఉండాలి. అందుకే ఇంకా విదేశాలు ఎదురు చూస్తున్నారు. దుబాయ్లో కూడా ప్లాన్ చేస్తున్నారట. అది పాకిస్తాన్ ఆలని ఏదో ఉంటుంది, సుమారు 2,000-3,000 మంది ఉంటారు. అంటే చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. అంటే అందరిని స్పీకర్లు తక్కువ చేయడం కాదు, కానీ మెజారిటీ తెలుగు స్పీకర్లు అందరినీ చూసారు. ఇక చూడని వారు ఎవడైనా ఉన్నాడంటే అక్కడ ఈ జేమ్స్ అనేవాడు ఉన్నాడు. త్వరలో మీ దగ్గరికి నేను వస్తున్నాను. గల్ఫ్, దుబాయ్, ఈ గల్ఫ్ హబ్బు, అలాగే నా డ్రీమ్, ఇంకా నా ఫ్యాంటసీ ఏమన్నా ఆ పదాలకి ముందు ఆ సేనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మీకు జోగ్రఫీ చెప్తున్నానుగా, ఇజ్రాయెల్ దేశానికి నేను వెళ్ళి ఇక్కడ నేను దిగాను, నా పిక్ చూడండి, ఎవరిని చూడండి నేను చెప్పను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హిస్టారికల్గా టచ్ చేయని విషయాలు టచ్ చేయాలి. త్వరలో వీటన్నిటికి మార్గాలు సరళమయ్యాయి. నెక్స్ట్ మంత్ నుండి ఈ మంత్లీ డేట్స్ ఇండియాలోనే కాదు, చెప్పండి విదేశాల్లో కూడా ఉంది. దట్ ఈజ్ మై పాస్పోర్ట్. వాడు దీని వరకు ప్రార్థన చేయండి. దీని వరకు నేను తిరుగుతాను. ఇక దేవుడు నాకు మార్గం సరళం చేసిన అన్ని ప్రాంతాలు నేను తిరుగుతాను. పాస్పోర్ట్ చాలా అవసరం. మనకు చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి, నిర్మాణాలు ఉన్నాయి. ఏడాదికి ఒక 100 మంది సేవకులను తయారు చేయాలన్న ఒక లెగసీ ఉంది. దానికి ఎంతో అవసరం ఉంది, సోర్స్ ఉంది. దానికి పెద్ద పెద్ద హస్తాలు అవసరం. వాటన్నిటిని నిజాయితీగా సేవ చేస్తానని దేవుడికి తెలుసు కనుక నమ్మిన దేవుడు నాకు నమ్మకమైన మార్గాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇక ఆలస్యం చేయకుండా మన వాక్యంలోనికి వెళదాం. ఇది ఎందుకు నేను చెప్పానంటే, ఆ విదేశాల్లో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఎవడైతే ఉన్నాడో ఆడు చూడాలి ఈ వీడియో. కట్ చేసి పెడతారు మన వాళ్ళందరూ. ఆడు ఏమంటున్నాడంటే, వాళ్ళు ఏమంటున్నారంట, పాస్పోర్ట్ వచ్చిందని మేము చెప్పినా అవతల నుంచి అన్నాడు, ఆ బాబు అలాగే చెప్తాడు రాడు అన్నాడట. పోనీ వచ్చేస్తున్నామని చెప్పినా కన్ఫామ్ అయితే మళ్ళీ ఏమని చెప్పారట, వస్తున్నారు కానీ సువార్త చెప్పడానికి రారు, జస్ట్ విజిటింగ్ టూరిజం పాస్పోర్ట్ మీద, టూరిజం అప్లికేషన్ మీద వస్తున్నారు. అంటే మేము తిరగడానికి వస్తున్నామా? అందుకే వీళ్ళందరికీ గొడవలు పెట్టాడంటే రెడీగా ఉండండి, వాకింగ్ ఉంది కానీ మీకోసమే వాకింగ్ చెప్తాను. సరే.